మనం ఏ హోటల్కి వెళ్ళినా రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువగా మనకి అల్లం పచ్చడిని అదేనండి అల్లం చట్నీని వేస్తూ ఉంటారు. చాలా రుచిగా ఉండే ఈ అల్లం పచ్చడిని హోటల్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో మీకు పక్కా కొలతలతో చేసి చూపించబోతున్నా. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్ని రకాల బ్రేక్ఫాస్ట్లోకి, దోశల్లోకైనా, పునుగుల్లోకైనా, వడల్లోకైనా మనకెందుకు ఆలస్యం, ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి 3 months దాకా నిల్వ ఉంటుంది. ఒక్కసారి చూసి ట్రై చేయండి. మీకు గ్రాముల్లోనూ అలాగే కొలతల్లో కూడా చూపించబోతుందండి. గ్రాముల్లో అయితే 50 గ్రాముల అల్లం ముక్కలకి 50 గ్రాముల చింతపండు, అలాగే 50 గ్రాముల ఎండుమిర్చిని, 100 గ్రాముల బెల్లంని తీసుకోవాలి. ఇలా 50 గ్రాములకు 100 గ్రాముల బెల్లం తీసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది. అలాగే మీకు కప్పు కొలతల్లో కూడా చూపిస్తున్నాను చూడండి. మనం అల్లాన్ని శుభ్రంగా తొక్కు తీసి కడిగి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్తో తీసుకోవాలి. మనం మెజర్మెంట్ కోసం ఇలా ఒక బౌల్కి ఉండేలాగా చూసుకొని అదే బౌల్తో 2 కప్పుల బెల్లం తురుమును, 1 కప్పు చిల్లీ పౌడర్ని, అలాగే 1 కప్పు చింతపండును తీసుకోవాలి. 1 కప్పు చింతపండుని, 2 కప్పుల బెల్లంని తీసుకోవాలి. తూకంలో అయితే 50 గ్రాములకి 100 గ్రాముల బెల్లం వేసుకోవాలి. అలాగే కొలతలు అయితే మాత్రం 2 కప్పుల బెల్లం తురుమును వేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్నామనుకోండి, అల్లం పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా తొక్కు తీసి అల్లాన్ని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. తడి లేకోకుండా తుడిచి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న చింతపండును ఒక బౌల్లోకి వేడి నీరుతో నానబెట్టుకోవాలి. చల్ల నీరు వాడామంటే త్వరగా అల్లం పచ్చడి అనేది చెడిపోతుంది కాబట్టి ఇలా బాగా మరిగించుకున్న వాటర్లో చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి 2 స్పూన్స్ శనగపప్పును, 2 స్పూన్స్ ఉద్దిపప్పును, అలాగే ఒక ½ టీ స్పూన్ దాకా మెంతులను వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసేసి ఇవన్నీ చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇక్కడ మీకు ఈ క్వాంటిటీ అంతా 50 గ్రాముల అల్లం ముక్కలకి చేసి చూపిస్తున్నాను. దానిని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు ఎలా వేసుకోవాలో చూసుకోండి. ఇవన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలండి. ధనియాలను వేసిన క్లిప్ మిస్ అయింది. 1 స్పూన్ ఎండుమిర్చితో పాటు ధనియాలను కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ధనియాలను తప్పకుండా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్ లాగా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం అల్లం ముక్కల్ని, అలాగే బెల్లం తురుముని, అలాగే మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా చింతపండు గుజ్జు వీడియోలో చూపించిన విధంగా గట్టిగా ఉండేలాగా తీసుకోవాలి. ఒకవేళ మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే మాత్రం వేడి నీరుని వేసుకోవాలి. చల్లటి వాటర్ని యాడ్ చేసామంటే పచ్చడి అనేది త్వరగా మనకి పాడైపోతుంది. అందుకోసమని అవసరమైతే కొన్ని వేడి నీళ్ళని వేసి గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 కప్పు ఉప్పును, మనం ఏ కప్పుతో అయితే అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా ఉప్పును వేసుకోవాలి. ఒకవేళ మనకి తక్కువ అనిపిస్తే మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లాగా కాకుండా కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3 నెలల వరకు మనకి నిల్వ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి హెల్దీ రెసిపీ కూడా. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ఈ విధానంలో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే